మతం అడిగి మరీ దాడి చేసినటువంటి ఉదంతం హిందువుల్లో తీవ్ర ఆగ్రహం రేగుతుంది. ఆ హిందువులకు సంబంధించినటువంటి హిందుత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి దాని మీద ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి కారణంగా అది వార్లోకి దిగుతుంది. వార్లోకి దిగినటువంటి సందర్భంలోనే ఇక్కడ అమెరికా కోరికని దెబ్బతీసినట్టు అవుతుంది. తద్వారా చైనాకి వ్యతిరేకంగా భారత్ ఎదుగుదలని చెక్ పెట్టడానికి వీలవుతుంది అన్నటువంటిది. ఇక్కడ అమెరికాకి బలమైనటువంటి మిత్రపక్షంగా ఇండియా ఎదగకుండా చూడాలన్నటువంటి ఒక ఎత్తుగడ కూడా ఇందులో ఉంది. ఇప్పుడు తాజాగా చైనాకి సంబంధించినటువంటి చైనా, పాకిస్తాన్, ఖతార్, టర్కీ ఈ నలుగురు కూడా అమెరికాని దృష్టిలో పెట్టుకుని ఒక్కటవుతున్నారు. భారత్కి వ్యతిరేకంగా ఒకళ్ళకొకళ్ళు సహకరిస్తా పాకిస్తాన్ ద్వారా. అట్ ద సేమ్ టైం వాణిజ్యపరంగా భారత్ దెబ్బతినకపోతే తన పరిస్థితి సంక్షోభంలో పడుతుందని చైనా భావిస్తుండటం వల్లనే చైనా ప్రత్యక్షంగా సహకరించింది అన్నటువంటి విషయం మనం రివ్యూ చేసినా అర్థమవుతుంది. అలాగే అంతర్జాతీయ దర్యాప్తు విభాగాలు కూడా కనిపెట్టినాయి.